హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. హాయ్ హలో వెల్కమ్ టు బోల్గో వీడియోస్. నేను మీ హేమమాలిని. రైట్ నౌ విత్ మీ అజయ్ గారు ఉన్నారు. మనందరికి ఎంతో ఇష్టమైన యాక్టర్ అనమాట. ఈయన ఎన్ని క్యారెక్టర్స్లో చూసాము, ఇష్టపడ్డాం, కోప్పడ్డాం, ఈయన ఏడిస్తే ఈయనతో పాటు ఏడ్చాము. ఇప్పుడు జెట్లీలు అయితే కాస్త నవ్విచ్చారు. చాలా థింగ్స్ ఉన్నాయన్నమాట. ప్రజాపతిగా మన అందరినీ అయితే నవ్వించే ప్రయత్నం చేశారు. సార్ ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ అండి, బాగున్నాను. సార్ మీలా హైట్ ఎదగాలంటే ఏం చేయాలి చెప్పరా? కొంచెం జీన్స్ కొంచెం అన్ని కలిసి రావాలండి. యా సార్ హౌ యూ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్, మీరు ఇందాకే చెప్పారు ఈ బ్యానర్ తోటి, రితేష్ వాళ్ళతోటి, టీమ్ తోటి వర్క్ చేయడానికి నాకు చాలా ఇష్టం అని. అంటే ది కమ్ అప్ విత్ వెరీ అంటే కొత్త జోనర్స్తో కొత్త ఐడియాస్తో వస్తారు. నేను ఇంతవరకు ఎన్ని రోల్స్ చేసినా కూడా విలేజ్ విలనో లేకపోతే రకరకాల రోల్స్ చేసినా కూడా ఒక బిలియనర్గా నన్ను ఎప్పుడు చూడలేదు. అంటే ఫస్ట్ టైం రితేష్ అలా చూశాడు. సో అదే కొత్త కొత్త రోల్స్తో వస్తాడు. అండ్ ఆ టీంతో పర్టికులర్గా నాకు ఇష్టం. ఇంతకుముందు చెప్పినట్టు నేను వాళ్ళతో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. యా అండ్ ఇందాకే మీరు షేర్ చేసుకున్నారు మత్తువదలరాలో ఖుషీది తీసుకొచ్చి చేయడము, అది నిజంగానే మాకు చాలా కనెక్ట్ అవ్వడానికి టూలో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇలా ఆ పాయింట్ చెప్పినప్పుడు వాట్ ఈస్ యువర్ థాట్ సార్ అప్పుడు? దట్ అంటే ఒక మంచి మూమెంట్ అండి నా లైఫ్లో. ఏంటంటే ఖుషి ఆల్మోస్ట్ నా ఫస్ట్ ఫిలిం. ఆ ఫిలిం తీసుకొచ్చి మళ్ళీ ఒక 25 years తర్వాత ఒక డైరెక్టర్ దాన్ని పెట్టడం ఐ ఫెల్ట్ వెరీ నైస్. మంచి ఫీలింగ్ అది యాక్చువల్లీ. సార్ ఇందులో చాలా సెటిల్డ్గా, చాలా కామ్గా, చాలా చోట్ల కూర్చొని యాక్ట్ చేసే థింగ్స్ ఉన్నాయని చెప్పని అన్నారు. హౌ యూ టేక్ సార్? అంటే ఒక్కొక్కసారి కొన్ని క్యారెక్టర్స్ మిస్లీడ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడన్నా అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా? మిస్లీడ్ అంటే ఎట్లా అంటారు? అంటే సార్ ఒకటి మనం ఇప్పుడు చూసారా, ఆయన నూర్జహాన్ క్యారెక్టర్ ఎలా అయితే మనం ఒకటి అనుకుని చేస్తాము, కొన్ని సెన్సిబుల్ కమ్యూనిటీస్కి టచ్ చేయకుండా ఉంటాయి కదా. సో డిడ్ యూ ఫేస్డ్ ఎలాంటి అన్న? నాకు ఎప్పుడు అలాంటిది ఏం జరగలేదండి. ప్రాబబ్లీ ఇప్పుడు ఏం లేదు, అలాంటిది ఏం లేదు. బట్ అవి కూడా తెలియవండి పాపం. ఇప్పుడు నూర్జహాన్ సుదర్శన్ గారు ఊహిస్తారు అసలు దుబాయ్లో సినిమా అయిపోయిందని. సో కొన్ని మన చేతిలో ఉండవు. ఎవరు అనుకొని కూడా రాయరు. జస్ట్ ఇన్ ద ఫిలిం సంబంధించి వెళ్ళిపోవడం తప్పితే అంత ప్లాన్ చేసి కూర్చొని రాసేది ఏమి ఉండదండి. హౌ అజయ్ గారు చూసెస్ ద క్యారెక్టర్? అంటే ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ పర్స్పెక్షన్లోనా, లేదంటే దిస్ హౌ టు, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నేను చేయలేదు, ఇలాంటిది వస్తే బాగుంటుంది అన్న టైప్లోనా? హౌ అజయ్ గారు చూసెస్ ద స్క్రిప్ట్ అంటే ఏం చెప్తారు? ఒకటి నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ అండి డెఫినెట్గా. దాంతోపాటు ఏంటంటే ఈ కొత్త వాళ్ళతో, అంటే ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళతో చేయడం ఇంకా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తానంటే ఆ కొత్త వాళ్ళ నుంచే సందీప్ రెడ్డి వంగ, ఆ కొత్త వాళ్ళ నుంచే వస్తారు. సో ఐఎమ్ సర్చింగ్ ఫర్, అంటే ఈ కొత్త వాళ్ళతో చేసి మా సందీప్ రెడ్డి వంగల్ని ఎత్తుకున్నాను. దట్స్ వే, బయట నుంచి రారు కదండి. సో ముఖ్యంగా కొత్త వాళ్ళతో చేయడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు, కొత్త డైరెక్టర్స్ వచ్చినప్పుడు. సమ్టైమ్స్ ఏమనిపిస్తుంది అంటే సర్వైవల్ పార్ట్లో కూడా కొన్ని క్యారెక్టర్స్ చేస్తూ ఉంటాం మనం చిన్న చిన్న సినిమాల్లోనూ, మనకి నచ్చినా నచ్చకపోయినా సమ్ సర్వైవల్ పాయింట్లో చేస్తూ ఉంటాము. హౌ యూ ట్రీట్ సార్? చిన్న సినిమాలు కూడా ఇప్పుడు మంచి మంచి పాయింట్స్తో వస్తున్నాయి, బట్ కొన్ని మనకు తెలుసు ఆల్రెడీ అరే ఇది వర్కౌట్ కాదని, బట్ స్టిల్ వీ డూ. హౌ యూ సీ ఆల్ దట్? ఏం లేదండి, నేను అనేది వర్కౌట్ కాదు అని మనం ఎవరో చెప్పడానికి. ఇప్పుడు నేను కొన్ని సినిమాలు అస్సలు ఆడవు అనుకునే బాగా ఆడే, కొన్ని బాగా ఆడతాను అనుకునే మనం పని చేయాలి, ఆడియన్స్కి వదిలేయాలండి. మనం 100% ఇవ్వటం, ఆడియన్స్కి అప్పు చెప్తే వాళ్ళే చూసుకుంటారు. మనం ఏం పెద్దగా జడ్జ్మెంట్లో అవ్వాల్సిన పని లేదు. ఈవెన్ కొత్త డైరెక్టర్స్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక ఇంట్రెస్ట్తో, తపంతో వస్తారు. వచ్చినప్పుడు ఒక క్యూరియస్గా ఉంటారు వాళ్ళు. బేసిక్గానే ఒక కథని ఇంతమంది 4-5 కూర్చొని జడ్జ్ చేయడమే తప్పు, ఇంతమంది ఆడియన్స్ని. సో మళ్ళీ మనం దూరి అందులో 10 మంది కూర్చొని కష్టపడి రూమ్లో పనిచేస్తారు కదా డైరెక్టర్స్ కానీ టెక్నీషియన్, మళ్ళీ మనం దూరి అవన్నీ చేయకూడదు. సో వాళ్ళు ఏదో ఒక ఆలోచనతో రాసుకుంటారు. సో మనం 100% ఇవ్వటం యాజ్ అన్ యాక్టర్గా అంతవరకే మన జాబ్. దేవర్ కదా ఎప్పుడు చెప్తారు? ఇప్పుడు మళ్ళీ కొంచెం షెడ్యూల్ కొంచెం వెనక్కి వెళ్ళింది కదండి. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది కదా. సార్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా? నేను యాక్చువల్లీ ఇదే అండి, జట్లీ రోజు రిలీజ్ అయింది. ఇంకోటి తెల్ల కాగితం ఒక ఇంట్రెస్టింగ్ రోల్ ఒకటి చేస్తున్నాను, అనుమాన పక్షం ఒకటి చేస్తున్నాను, రాగ్మయ్యరును గ్రీన్ గోల్డ్ వాళ్ళది, విమల్ ఇది రమేష్ అని కొత్త కుర్రోడు చేస్తున్నాడు తెల్ల కాగితం. కృష్ణ గారు అరుణాచల్ ఉంది కదండి, ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు. విషవలయం ఒక సినిమా చేస్తున్నాను. అందరు కొత్త వాళ్ళు ఎక్కువ చేస్తున్నానండి. విశాల్ది ఒకటి, సూర్య సార్ది ఒకటి తమిళ్లో చేస్తున్నాను, ఓటీటీ సుధీర్ వర్మది ఒకటి ఉన్నాయండి. ఎవరు జరుగుతున్నాయండి లైనప్. క్రేజీ లైనప్ ఉంది సార్. అంటే ఓన్లీ వన్ క్వశ్చన్ సార్, ఇప్పుడు దాకా ఏదైనా ఒక మంచి క్యారెక్టర్ డ్యూ టు షెడ్యూల్ వల్ల మిస్ అయింది ఏదన్నా ఉందా? లేదండి, ఐ మేనేజ్డ్, వచ్చిన చేయడం మేనేజ్ చేశాను నేను. పుష్ప 3 అది కూడా 2000 ఎప్పుడు ఉన్నప్పుడు తెలియదు ఎగ్జాక్ట్గా. బట్ ఎందుకంటే సుకుమార్ గారు కూడా ఇప్పుడు రామ్ చరణ్ ఫిల్మ్ అన్ని కంప్లీట్ చేసి రావాలి కదా, ఎప్పుడున్నా కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us from these many years. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe.